మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఏదైతే ఇప్పుడు మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌గా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించిన తర్వాత అధికారులు వార్డు డీలిమిటేషన్ అంటే వార్డుల విభజన చేయడం ప్రారంభించడం జరిగింది. అయితే ప్రతి వార్డు నుండి మహబూబ్‌నగర్‌లో ఉన్న 49 వార్డులని ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత 60 వార్డులుగా వారు విభజిస్తున్నారు. అయితే ఈ వార్డులు కూడా నాయకులు వారి స్వలాభాల కోసం, వారి స్వార్థం కోసం వారికి ఏ ఏరియా కావాలనో ఆ ఏరియాలని కలుపుకుంటున్నారని చాలామంది అబ్జెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అధికారులకు, మున్సిపల్ కమిషనర్‌కి గాని, కలెక్టర్‌కి గాని, అదేవిధంగా కొందరు నాయకుల దగ్గరికొచ్చి కూడా వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ఏరియాలని, నచ్చిన ఓట్లని, నచ్చిన వర్గాన్ని వారి ఏరియాలో కలుపుకొని కార్పొరేషన్‌గా వార్డులని విభజిస్తున్నారు అన్నట్టు. మనం ఇలా చూస్తే ఎగ్జాంపుల్ దీవిటిపల్లిలో కూడా దాదాపు 2500 ఓట్లు ఉంటే ఒక వార్డు కావాలంటే 3000 ఓట్లు కావాలి కార్పొరేషన్. అయితే దాన్ని ఎదిర నుండి 500 దీవిటిపల్లికి పోయినాయి. అయితే ఇప్పుడు ఎదిర కూడా ఓట్లు తగ్గినప్పుడు హౌసింగ్ బోర్డ్ నుండి తీసుకుంటున్నారు ఇట్లా. బట్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మన దగ్గర ఇక్కడ హౌసింగ్ బోర్డ్ వాళ్ళు దాదాపు ఒక 50-100 మంది హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించిన వారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చి వారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే హౌసింగ్ బోర్డు కొన్ని సంవత్సరాలుగా దశాబ్దం నుండి కూడా అభివృద్ధికి నోచుకోకుండా 3 ముక్కలుగా విభజించి ఒకటి అప్పనపల్లి, ఒకటి ఏనుగొండ, ఒకటి ఎదిరకు విభజించబడ్డది. సో దాంతో మేము అభివృద్ధి కూడా కొంచెం కుంటుపడుతుంది. అభివృద్ధి అయినప్పటికీ ఆ రేంజ్ అభివృద్ధి అవ్వట్లేదు. మేమేం కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి దాపరించిందని. అయితే ఇప్పుడు మాకు హౌసింగ్ బోర్డ్‌ని మాత్రం మొత్తం ఒకటే వార్డుగా చేస్తే మా హౌసింగ్ బోర్డ్ అభివృద్ధి చెందుతుంది అని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే వారికి వచ్చిన సమాచారం ప్రకారం కూడా ఈ హౌసింగ్ బోర్డ్‌ని మళ్ళీ ఇప్పటికి కూడా 3 భాగాలుగా విభజించిండ్రు. అలా చేయకండి అని ఎమ్మెల్యే దగ్గరికి ఒక విజ్ఞప్తి, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే అసలు వాళ్ళ సమస్యలేంది, ఎమ్మెల్యే వాటిపైన ఏ విధంగా స్పందించిండ్రో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు బెండూరు యాదయ్య గౌడ్. నేను హౌసింగ్ బోర్డు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుల్ని. ఈరోజు దాదాపు మా కాలనీ నుంచి ఒక 100 మంది మేము వచ్చి మన ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతిపత్రం ఏంటంటే గతం నుంచి మున్సిపాలిటీలు అయినా, తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ అయింది. మున్సిపాలిటీ అయినా వేరే ఊరోళ్ళే పరిపాలించారు, సర్పంచ్లైనా వేరే ఊరోళ్ళే. తర్వాత ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు కార్పొరేషన్ అయినాక కూడా మేము కార్పొరేట్ అవుతామని ఒక ఆశతోనే మేము అందరము ఎవరమన్నా మన కాలనీలో అవుతాం కదని ఒక ఆశతోనే ఉండింటిమి. అయితే నిన్న మన ఫస్ట్లో ఏం జరిగిందంటే 9వ వార్డు డిక్లేర్ చేసిండ్రు. హౌసింగ్ బోర్డుకు ఒక తిరుమల కాలనీ, జయశంకర్ కాలనీ దానికి కొన్ని 200-300 ఓట్లు తక్కువైతున్నాయని యాడ్ చేసి 9వ వార్డుగా హౌసింగ్ బోర్డుని ప్రకటించిండ్రు. అప్పుడు మేము అందరం హర్షం వ్యక్తం చేసినాం. ఎందుకంటే అబ్బా మాకు సపరేట్ ఒక వార్డు అయిపోయింది కదా మాది అని మేము అందరం సంతోషపడ్డాము. తీరా చూస్తే ఏమైందంటే నిన్న కొందరు ద్వారా హౌసింగ్ బోర్డు కింద అది అప్పనపల్లి కింద పోయింది, ఎదురే కింద పోయింది, ఏనుగొండ కింద పోయింది. హౌసింగ్ బోర్డు అనేది పేరు కన్మరుగు అయిపోయింది అనేది ఒకటి మాకు నిన్న తెలవడం జరిగింది. అప్పుడే ఎంబడే మేమందరం అనుకొని మళ్ళీ ఎమ్మెల్యే గారిని, అలాగే మన కలెక్టర్ గారిని, తర్వాత కమిషనర్ గారిని కలిసి ఈరోజు వినతిపత్రం ఇవ్వాలని వచ్చి ఇక్కడ సార్ని అడిగినాం. అడిగితే సార్ ఏమంటున్నారు అంటే మీది హౌసింగ్ బోర్డు ఎలా ఉంది అలాగనే ఉంది, ఒక 200-300 ఓట్లు దీవిటిపల్లికి ఎదురే ఓట్లు పోవడం వలన మీ ఓట్లు అక్కడ పోయినవి, మిగతాది యథావిధంగా అట్లే ఉంటుందని చెప్తున్నాడు సార్. కాబట్టి ఇప్పటికైనా అంతే ఉంటే సంతోషము. అది కాకపోతే మేము కూడా ఏమనుకుంటున్నామంటే మా హౌసింగ్ బోర్డు ఓట్లు మంది కావాలి, మాకు మాత్రం డెవలప్మెంట్ కాదు. ఎందుకంటే ఓట్లు మావి, పరిపాలించేది బయటి నాయకులు. కాబట్టి మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఓట్లు ఎందుకు వేయాలి, డెవలప్మెంట్ అయ్యేది ఎట్లా అవుతుంది, ఇంకా మేము ఓట్లు వేసి ఎందుకు కార్పొరేట్ వేరే వాళ్ళని ఎందుకు చేయాలనుకొని మేము కూడా ఏమైందంటే ఒకవేళ మాకు యథావిధిగా సార్ చెప్పినట్లు 200 ఓట్లు పోతే మిగతా ఉన్న ఓట్లు యథావిధిగా ఉంటే మేము ఓట్లు వేస్తాం, లేకపోతే ఓట్లను బహిష్కరించాలని కూడా మేము అందరము ముఖ్యముడిగా మాట్లాడుకొని దాన్ని నిర్ణయం తీసుకుంటాము. ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో అవి 5 తారీఖు నుండి 11వ తారీఖు వరకు అబ్జెక్షన్స్ ఇవ్వాలి అధికారులకని ఏదంటే ఒక సర్కార్ కూడా జారీ చేసినారు, చెప్పినారు కమిషనర్. మరి ఎందుకు మీరు 5 తారీఖు నుండి 11 తారీఖు మీరు అబ్జెక్షన్ తెలియజేయకుండా ఇప్పుడు వచ్చిండ్రు ఎమ్మెల్యే దగ్గరికి? మాకేం జరిగిందంటే 9వ వార్డు అని మాకు 2 వార్డులు పక్కల కాలనీ కలిపి, జయశంకర్ కాలనీ, తిరుమల కాలనీ కలిపి హౌసింగ్ బోర్డు 9వ వార్డు అని డిక్లేర్ చేసిండ్రు. మాకు వాట్సాప్లలో ఎక్కడ చూసినా అదే కనిపించింది, మాకు పేపర్లు చూస్తే అదే కనిపించింది. ఎక్కడ చూస్తే మాకు వార్డు అయిపోయిందని మేము అనుకున్నాం, కానీ మళ్ళీ తీరా చూస్తే ఇట్లా జరిగింది. లేకపోతే మేము కూడా వచ్చి ఇచ్చేస్తుండే, మాకు ఇట్లా జరుగుతుందని తెలియదు, ఇంతవరకు తెలియదు. మాకు నిన్ననే తెలిసింది. మళ్ళీ 3 రోజులు మళ్ళీ 3 ముక్కలు అయింది మా హౌసింగ్ బోర్డు అని నిన్ననే కనుక్కొని వచ్చినాము. మేము అబ్జెక్షన్ ఎందుకు వేయాలి అంటే 9వ వార్డు మాది హౌసింగ్ బోర్డు డిక్లేర్ చేసింది, హౌసింగ్ బోర్డు అని పేరు వచ్చేసింది మాది. 9వ వార్డు హౌసింగ్ బోర్డు అని డిక్లరేషన్ కాబట్టి మేము రాలేకపోయినాం, లేకుంటే ఇంతకుముందుకు వచ్చి ఇచ్చేస్తుంటాం మేము, మాకు తెలియదు. ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, వారు మీకు ఏమైనా హామీ ఇచ్చారు? నా పేరు నవకాంత్ రెడ్డి, ఎదురేవాసిగా నాకు హౌసింగ్ బోర్డులో కూడా ఇల్లు ఉంది, హౌసింగ్ బోర్డులో కూడా ఓటు ఉన్నాయి. అయితే ఇంతకుముందు యాదన్న గౌడ్ చెప్పినట్టు ఇంతకుముందు ఒక 30 సంవత్సరాల నుండి ఇదే విధంగా జరుగుతుంది తంతు. హౌసింగ్ బోర్డుని అక్కడ
ఎనుకొండ ఇక్కడ ఎదుర అప్పనపల్లి తీసుకోవడమే జరుగుతుంది కానీ కాలనీ వాసులు ఎవరు రూల్ చేసుకోలేకపోతున్నారు. వాస్తవంగా డెవలప్మెంట్ కూడా చాలా తక్కువ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎవరు పోయి అడిగితే అక్కడ ఆ కౌన్సిలర్ అడగండి, ఇక్కడ ఈ కౌన్సిలర్ అడగండి, ఈ సర్పంచ్ ఇలానే జరుగుతూ ఉంది. అయితే ఈసారి వచ్చిన మన కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత మహబూబ్ నగర్ 60 డివిజన్గా చేసిండ్రు. అందుట్లో ఖచ్చితంగా 9వ డివిజన్గా హౌసింగ్ బోర్డును డిక్లేర్ చేసిండ్రు. సో ఇన్ని రోజులు ఎవరు మేము అందుకనే రాలేకపోయినాము. అన్న చెప్పినట్టే ఇప్పుడేమైంది, ఈ 2-3 డేస్లో ఎదుర కొన్ని ఓట్స్ తీసుకోవడం, తర్వాత ఏనుగొండ కొన్ని, అప్పనపల్లికి కొన్ని తీసుకోవడం వల్ల తీసుకుంటున్నారు అనేది మనకు వార్తలు వినిపిస్తున్నాయి. దానివల్ల హౌసింగ్ బోర్డు ఇంతకుముందు ఏ పార్టీ వచ్చినా ఏది కూడా దాన్ని జస్టిఫై చేయలేకపోయినాయి. సో సేమ్ ఇప్పుడు కూడా ఈ పార్టీ వచ్చిన తర్వాత కార్పొరేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత మనం హౌసింగ్ బోర్డుకు ఒక ఐడెంటిటీ వస్తుంది. హౌసింగ్ బోర్డు అన్న చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు హౌసింగ్ వాళ్ళే రూల్ చేసుకుంటారు. ప్లస్ డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా మనం అందరం కలిసికట్టుగా చేసుకుందాము అని అనుకున్నాము. బట్ అది కూడా ఈసారి నీరుగార్చే ప్రమాదం ఉందని చెప్పి నిన్న మొన్న సోషల్ మీడియాలో తెలిస్తే రాత్రికి రాత్రే వీళ్ళందరూ హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు అందరూ కలిసి వచ్చి మన గౌరవ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా అందులో కొన్ని ఓట్లు మాత్రమే తీసినాం, మేజర్ పార్ట్ ఆఫ్ హౌసింగ్ బోర్డు అది అలాగనే ఉన్నాయి, మీరు టెన్షన్ పడకండి, ఏ విధంగా అయితే ఐడెంటిటీని మీరు కోల్పోకుండా ఉండేటట్టు చేస్తాను, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా నేను చేస్తాను, నేను హామీ ఇస్తున్నా అనేది అయితే ఒక వాగ్దానం అయితే చేశాడు. బట్ అది నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మేమైతే ఖచ్చితంగా హౌసింగ్ బోర్డు మొత్తం ఒకటే ఉండాలని కోరుకుంటున్నాం. అలా వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత అయితే చెప్తాం. నా పేరు నాగేందర్, హౌసింగ్ బోర్డు కాలనీ వాసిని. అయితే ఈ వార్డు డిలిమిటేషన్ లో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీని ఒక డివిజన్ గా చేసి హౌసింగ్ బోర్డు కాలనీ అనే పేరు డివిజన్ అనే వస్తుంది అనే విధంగా కాలనీ వాసులు చాలా సంతోషంగా ఉండి దాని మీద ఆశ పెట్టుకుంటే ఈ రోజు నీరు గార్చినట్లయింది మా ఆశలు. ఎందుకంటే మూడు ఊర్లకి వెళ్ళి కూడా వార్తలు వస్తున్నాయి, మాకు కొద్దిగా కలిసిందని వాళ్ళు, మాకు కొద్దిగా కలిసిందని వీళ్ళు, మాకు కలిసిందని వీళ్ళు వస్తున్నాయి. అలాంటప్పుడు మేము చాలా డిసప్పాయింట్ అయినాం. డెవలప్మెంట్ చేస్తామంటారు, డెవలప్మెంట్ చేసే విషయంలో ఎవరిని అడగాలని అర్థమైతే లేదు. ఇప్పుడు కింద 4వ వార్డులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఓటు 5వ వార్డులో ఉంటుంది. వాస్తవానికి కూడా ఇల్లు అక్కడ ఉంది కానీ ఓట్లు కూడా అక్కడిక్కడ ఉన్నాయి. ఎవరిని అడదామంటే మీ కౌన్సిలర్ ఆయన ఎవరు చెప్తే ఆయనతో పోతే ఆయన ఉండి అది కాదు ఇదే అంటారు, ఇంకోటి ఆయన కాదు మా కౌన్సిలర్ ఆయన అంటారు. ఈ విధంగా కన్ఫ్యూజన్ లో చాలా మంది ఓటర్లు కూడా 10 ఏళ్ళ నుంచి అవస్థలు పడుతున్నారు. మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయ్యింది అంటారు కానీ డెవలప్మెంట్ చూస్తే తెలుస్తుంది వచ్చి. కాబట్టి మాకు తదుపరి కార్యాచరణ అనేది మా కాలనీవాసులతో కూర్చుంటాము. ఓట్లు మైనర్ ఓట్లు అయిపోతున్నాయి. మేజర్ గా వాళ్ళకు 70% వాళ్ళ పాటు, 25% మా పాటు. అప్పన్నపల్లికి ఎదురు చూస్తే 70% వాళ్ళు, 25% మాది. ఏనుగొండ చూస్తే 75% వాళ్ళ ఓటు, 25% మాది. దీనిపైన మాత్రం నేను ఈ విషయం చాలా ఖండిస్తున్నా. ఇంకా ముందు కూడా చేస్తారు కానీ ఇది ఒకసారి ఖచ్చితంగా చేస్తానన్న ఆశతో ఉంటే ఇది నీళ్ళు చల్లినట్లయింది. మేము ఓట్ల పరంగా చూపిస్తామని చెప్పి అంటున్నాం మేము. అయితే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాగ్దానం చేసి కొన్ని ఓట్లు మాత్రమే ఎదురు గెలిపినరు అంటున్నాం, మిగతా మేజర్ పార్ట్ అట్లనే ఉందని. అయితే అది కాకుండా వార్డులు అనేది అట్లా 3 భాగాలుగా విభజిస్తే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? అంటే నా పేరు నరేందర్ రెడ్డి, హౌసింగ్ బోర్డు వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ను. అయితే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 3 భాగాలు అయ్యిందా కాలేదా అనేది మనకైతే తెలియదు. చెప్పిస్తున్నాడు ఇప్పుడైతే కొంచెం పోయింది అని, ఒకసారి ఎదురేకి పోయింది అని, కొద్దిగా పాటు అప్పనపల్లికి పోయిందని చెప్తున్నారు. కాకపోతే మేము అనుకునేది ఏమంటే మాకు సపరేట్ కావాలని ఎన్ని ఏళ్ళ నుంచి కోరుతున్నాం. అది ఏం చేస్తారనేది తెలియదు. మాకు మాత్రం అది కాకపోతే మేము కార్యాచరణ ప్రకటించుకుంటాం మాట్లాడుకొని, కాలనీవాసులం అందరం మాట్లాడుకొని. మాకు మాత్రం మొత్తం ఒకటి చేయాలి, కాకపోతే ఒక్క పార్ట్ పోయినా మేజర్ ఉంటుంది అన్నాడు, అది హౌసింగ్ బోర్డే అని ప్రకటించాలి. ఎనుగొండ ఇది డివిజన్ అనకుండా, ఎదుర డివిజన్ అనకుండా, అప్పనపల్లి డివిజన్ అనకుండా హౌసింగ్ బోర్డ్ డివిజన్ అని పెడితే మేము సంతోషపడతాం. నా పేరు కావలి కాశన్న, నేను ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్. కాలనీలో అభివృద్ధి అనేది ఎందుకు జరుగుతలేదంటే 3 ముక్కలాటలాగా జరుగుతుంది. ఎదుర అప్పనపల్లి, ఏనుగొండ 3 దిక్కుల కాలనీ డివైడ్ కావడం వల్ల మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎవరిని అడగాలనో మాకు అర్థం కాకుండా అయిపోతుంది. ఎదురకు కొంత భాగం పోయినా మిగతా మేజర్గా హౌసింగ్ బోర్డుకే ఉండాలని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించారు. మాకు పక్క హౌసింగ్ బోర్డు అనేది సపరేట్ పేరు వచ్చేలాగా డివిజన్ 9వ డివిజన్ అన్నందుకు మేము కూడా మాకు సపరేట్ అయ్యింది. ఇక మీదట మంచి డెవలప్ జరుగుతుంది. మా కాలనీ వాసే కార్పొరేట్ అవుతాడు. మా కాలనీని మంచిగా డెవలప్ చేసుకుంటామని అనుకున్నాం. అదేవిధంగా నిన్న మాకు తెలిసిన ఏంటంటే 3 సేమ్ మళ్ళా యథావిధిగా ఎదిర, అప్పన్నపల్లి, ఏనుగొండ ఈ 3 భాగాలకు డివైడ్ చేసిందని తెలియడం వల్ల మేము వినతి పత్రము ఇవ్వడం జరిగింది. మా కోరిక ఒకటే,
ఎదురకు కొద్ది భాగం పోయిన మిగతా మొత్తము హౌసింగ్ బోర్డు సపరేట్గా ఉండాలని ఎమ్మెల్యే గారిని కోరుకోవడం జరుగుతుంది.